టీడీపీ సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయడంతో అసంతృప్తులు భగ్గుమన్నారు. విజయవాడలోని చంద్రబాబు నివాసం దగ్గర పుట్టపర్తి టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పుట్టపర్తి టికెట్ బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. వడ్డేర సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలంటూ రోడ్డుపైన బైఠాయించి ధర్నా చేశారు. రెండో జాబితాలో పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు పల్లె సింధూరారెడ్డికి టికెట్ కేటాయించింది టీడీపీ అధిష్టానం. ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేసిన పోలీసులు చంద్రబాబు ఇంటికి అడ్డంగా పెట్టిన కార్లను కూడా లాక్కెళ్లారు. రెండో లిస్టులో కూడా పేరు లేకపోవడంతో టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి చెందారు. గంటా శ్రీనివాసరావు భీమిలి సీట్ ఆశించారు, కానీ సీటు రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందారు. విశాఖ రిషికొండలోని ఓ ప్రైవేటు గెస్ట్ హౌస్ లో తన అనుచరులతో రహస్యంగా సమావేశమయ్యారు గంటా శ్రీనివాసరావు. చర్చల అనంతరం గంటా తన భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నారు. అలానే విశాఖ జిల్లాలో రాజీనామాల పర్వం కూడా ఇప్పటికే మొదలైపోయింది. విశాఖ సౌత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ టీడీపీకి రాజీనామా చేశారు. విశాఖ సౌత్ నుంచి జనసేన అభ్యర్థి వంశీకి కేటాయించడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. విశాఖ వెస్ట్ స్థానం ఆశించిన పాసల ప్రసాద్ కూడా కొన్ని రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేశారు. ఎలమెంచలి సీటు సుందరపు విజయ్ కుమార్ కు కేటాయించడంతో అలిగారు ప్రగడ నాగేశ్వరరావు. పాడేరు సీటు బీజేపీ ఉమామహేశ్వరరావుకు కేటాయించారని వదంతులు రావడంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. టీడీపీకి రాజీనామా చేసేందుకు నాయకులు సిద్ధంగా ఉన్నారంటున్నారు ప్రగడ నాగేశ్వరరావు. టీడీపీలోనే కాదు, జనసేనలో కూడా అసంతృప్తులు భగ్గుమంటున్నాయి. తిరుపతి సీటుపైన కూటమిలో రచ్చ మొదలైంది. జనసేన తరపున చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ కు సీటు ఇవ్వడాన్ని తిరుపతి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ప్రజెంట్ విశాఖపట్నంలో చోటు చేసుకున్న పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ప్రతినిధి చిట్టిబాబు మనకు అందుబాటులో ఉన్నారు. సో చిట్టిబాబు, గంటా టికెట్ ఆశించారు భీముల నుంచి, బట్ అక్కడ ఆయనకి నిరాశ ఎదురైంది. అయితే ఇప్పుడు ఆయన తన కార్యకర్తలతో సీక్రెట్ మీటింగ్ లో కూడా ఉన్నారని తెలుస్తోంది. సో మరి గంటా దారెటు అంటే ఏం చెప్తున్నాయి టీడీపీ శ్రేణులు, గంటా అనుచరులు? సంధ్య, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రిషికొండలోని ఒక ప్రైవేటు హోటల్లో రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. భీమిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ ముఖ్య నేతలతో పాటు గంటా శ్రీనివాసరావు యొక్క ముఖ్యమైనటువంటి అనుచరులు కూడా రహస్య సమావేశానికి హాజరయ్యారు. గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచే పోటీ చేయాలంటూ కూడా నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధిష్టానం విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలంటూ కూడా ఆదేశించింది. గంటా శ్రీనివాసరావు ఆదేశించిన వెంటనే విజయనగరం కూడా వెళ్లారు. చీపురుపల్లిలో ఉన్నటువంటి బలాబలాలపై పూర్తి స్థాయిలో తమ కార్యకర్తలతో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఖచ్చితంగా చీపురుపల్లి నుంచి కాకుండానే భీముల నుంచి పోటీ చేయాలంటూ కూడా గంటా శ్రీనివాసరావు నిర్ణయించుకున్నారు. ఈ అంశంపై అధిష్టానం స్పష్టత ఇవ్వకపోవడంతో గంట కాస్త అసహనానికి గురైనట్టుగా సమాచారం అందుతుంది. రిషికొండలోని ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఒక రహస్య సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ రహస్య సమావేశం కొనసాగుతుంది. ముఖ్యమైనటువంటి నేతలతో సమావేశం అనంతరం కూడా ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా గంటా యొక్క వర్గీయులు అయితే కనుక ఇప్పటికే చెప్తున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో టీడీపీ నుంచి అసమ్మత పర్వం అయితే కనుక మొదలైందని చెప్పవచ్చు. విశాఖ సౌత్ గండి బాబ్జీ ఇన్ఛార్జిగా ఉన్నారు. గండి బాబ్జీకి టికెట్ ఇవ్వకపోవడంతో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కు జనసేన నుంచి టికెట్ కేటాయించడంతో కొద్దిసేపటి క్రితమే గండి బాబ్జీ టీడీపీ కూడా రాజీనామా చేశారు. 2 రోజుల క్రితం గండి బాబ్జీ సోదరుడు వైసీపీ పార్టీ తీర్థం కూడా పుచ్చుకునేటువంటి పరిస్థితి. ఇక మరొక వైపు ఎలమెంచల్లో కూడా టీడీపీ నుంచి పూర్తి అసమ్మత గలం అయితే కనుక వ్యక్తమవుతుందని చెప్పవచ్చు. టీడీపీ జనసేన నుంచి సుందరపు విజయ్ కుమార్ కు టికెట్ కేటాయించడంతో అక్కడ ప్రగడ నాగేశ్వరరావు వర్గీయులు 2 రోజుల నుంచి కూడా ఆందోళన చేపడుతున్నారు. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి సహకరించలేదంటూ కూడా వర్గీయులు బాహాటంగానే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక మరొక వైపు మాజీ మంత్రి సీనియర్ నేత బండారు సత్యనారాయణ కూడా తన వర్గీయులు అయితే కనుక పూర్తి స్థాయిలో అసహనం అయితే కనుక వ్యక్తం చేస్తున్నారు. ఇక పాడేరులో కూడా గిడ్డీశ్వరి వర్గీయులు కూడా ఒక రకమైనటువంటి అసంతృప్తి గళాలు అయితే కనుక వినిపిస్తున్నారని చెప్పవచ్చు. అక్కడ బీజేపీ నేతకు టికెట్ కేటాయిస్తున్నటువంటి ప్రచారం కూడా జరుగుతుండటంతో గిడ్డీశ్వరి వర్గీయులు కూడా ఆందోళన బాటను పెట్టారు. ఇంకా పూర్తి స్థాయిలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో టీడీపీ నుంచి అసంతృప్తుల పర్వం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇక కీలకమైనటువంటి నేత గంటా శ్రీనివాసరావు తన ముఖ్యమైనటువంటి అనుచరులతో ఒక రహస్య సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. భీముల నుంచే పోటీ చేయడానికి అన్ని రకాలుగా అన్ని అస్త్రాలు కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే టీడీపీ అధిష్టానం మాత్రం విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలంటూ కూడా గంటను ఆదేశించింది. అక్కడ వైసీపీ నుంచి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కూడా ప్రస్తుతం బరిలో ఉన్నారు. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ బొత్సకి పోటీ ఇవ్వాలంటే గంటానే సరైనటువంటి అభ్యర్థి. అక్కడ బలాబలాలు పూర్తి స్థాయిలో ఉంటాయి. విజయనగరం జిల్లా మొత్తం గంటా తన ఆధీనంలోకి తీసుకుని అక్కడ ఉన్నటువంటి చాలా నియోజకవర్గాల్లో కూడా ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థులు గెలిపించే దిశగా గంటా శ్రీనివాసరావు పోటపడాలంటూ కూడా టీడీపీ అధిష్టానం కూడా ఆ దిశగానే అడుగులు వేసినటువంటి నేపథ్యంలోనే గంటా ఖచ్చితంగా భీముల నుంచే పోటీ చేయడానికి సంసిద్ధం చేసుకున్నటువంటి నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నారో ముఖ్యమైనటువంటి నేతల యొక్క రహస్య సమావేశం ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. ఆ సమావేశం అనంతరం కూడా గంటా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఒకవేళ పార్టీ భీముల నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారా, లేదంటే వేరొక పార్టీకి వెళ్లి
తీర్థం పుచ్చుకొని భీముల నుంచి బరిలోకి దిగుతారు అనేటువంటి ఒక అంశంపై పూర్తి స్థాయిలో మరికొన్ని నిమిషాల్లోనే స్పష్టత వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగానే కనబడుతుంది సంధ్య. రైట్ చిట్టిబాబు.